హేమలమి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది చూసే ప్రయత్నం చేద్దాము. భవసించత పాపగ్నో విధ్వంసనవచక్షణం విఘ్నాంతకారభాస్వందం విఘ్నరాజమహం భజే శ్రీ విద్యా గణేశాయ నమః. ఇక వృషభ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ ఆదాయ వ్యయాలు అనగానేమి అంటే ఆదాయం అంటే మనం సంపాదించే ఆదాయం, వ్యయం అంటే మనం ఖర్చు పెట్టడం, రాజపూజ్యం అంటే మనకు మర్యాద, అవమానం అంటే కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వచ్చే ప్రయత్నం చూద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం పూర్తిగా 4 పాదాలు కూడా వృషభ రాశిలో ఉంటాయి. ఇక మృగశిర 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలో ఉంటారు. ఏమండి ఈ కార్యక్రమం వీక్షణ చేస్తున్న వాళ్ళు కానీ సంవత్సరం అంతా మనకు ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మరి మాకు నక్షత్రం తెలియదండి అనుకునే వాళ్ళు కనుక ఏం చెయ్యాలి అంటే కనుక ఈ అక్షరాలతో ప్రారంభమయ్యే వాళ్ళు కూడా వృషభ రాశి కింద వస్తుంది. ఆ నక్షత్రాలు నామాక్షరాలు అంటే చూసే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అంటే మనకు ఈ అక్షరంతో, ఊ అక్షరంతో, ఏ అక్షరము, ఓ అక్షరము, వా అక్షరంతో ప్రారంభమయ్యి కూడా వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము వ్యాపారంలో రొటేషన్ అభివృద్ధి పరంగా ఉంటుంది. ఉద్యోగంలో తిరిగి ప్రాధాన్యత లభిస్తుంది. వ్యాపార సంబంధమైన విదేశీ యానాలు కూడా కలిసి వస్తాయి. ఇప్పటిదాకా మీరు ఎప్పుడైతే విదేశంలో కాలు మోపాలనుకుంటున్నారో ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏవైనా వ్యక్తిగత విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచండి. తొందరపడి 10 మందిలో రివీల్ చేసే ప్రయత్నం చేయకండి. అలాగే మీ యొక్క సంతానం కూడా పొడవుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము మీరు ఎలాంటి ఆందోళన పెట్టుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక బంధువర్గం వారు, దగ్గరి వాళ్ళు, వయసులో పెద్దవాళ్లకు సహాయం చేసేవలసే అవకాశం కూడా ఉంటుంది. వారు మీ సహాయాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా మిత్రలాభం ఉండే అవకాశం ఉంటుంది. న్యాయవాదులకు కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది. డాక్టర్లకు, యాక్టర్లకు కూడా మిశ్రమ ఆదాయం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. కానీ ఆదాయము తక్కువ ఉన్నప్పటికీ కూడా మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశిలో ఎవరైనా సినీ పరిశ్రమ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక ఈ సంవత్సరము మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన విజయం లభించడం కానీ లేదు అంటే కనుక మీకు ఒక విశేషమైన గుర్తింపు, అంటే మీరు తీసిన సినిమా అనుకోండి, ఇప్పటిదాకా మీ పేరు ఒక భారతదేశంలోనూ ఒక రాష్ట్రాల్లో ఉంటుంది. కానీ మీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఉన్నది. అలాగే రాజకీయ వారికి కూడా శక్తి సామర్థ్యం మేరకు ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సవరణ అండి. ఈ సంవత్సరము వృషభ రాశి వారిని కొంతమంది మంత్రి పదవిలో కూడా దూరమయ్యేటువంటి భంగం కనిపిస్తుంది. అలాగే బంగారము, వెండి వ్యాపారం కూడా విశేషంగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి కూడా బాగుంటుంది. కాంట్రాక్ట్ల విషయంలో కూడా, ధన విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు విజయం సాధిస్తారు. రైస్ మిల్ వ్యాపారంలో కూడా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా విశేషమైన అభివృద్ధి కూడా ఉంటుంది. పురోహిత కళాకారులకు కూడా విశేషంగా ఉంటుంది. గ్రామ రాజకీయవాదులు కూడా విశేషంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పాత్రికేయ రంగంలో ఉన్నవారు, ఎవరైతే ఈ యొక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదండి. మిమ్మల్ని మీ పై వాళ్ళు గుర్తిస్తున్నారు అంటే ఇతను నిజమైన శక్తిమంతుడా, లేదు మనకు తెచ్చేటువంటి వార్తలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడా, ఇతను గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాడా అనేది మాత్రము ఈసారి పై అధికారులు సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మీ యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా మానసికంగా ఏదో ఒక సమస్య ఉంటుంది. అనుకున్న పనులు అవ్వకపోవడం ఉంటుంది. ఇలా ఏదో ఒకటి చేతి దాకా వచ్చిన పనులు కూడా కొంత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కావున మీరందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరము మీరందరూ కూడా ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది. అంటే
మనకు అమావాస్య ముందు చతుర్దశి రోజు మనకు మహాశివరాత్రి కాకుండా మాస శివరాత్రి ఉంది. మనం పంచాంగాలు కూడా చూసుకోవచ్చు. మాస శివరాత్రి రోజున అంటే సాయంకాలం వేళకు ఏ తిథి అయితే ఉంటుందో మాస శివరాత్రి మనకు రాస్తారు. ఆ మాస శివరాత్రి రోజున వీలైతే ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ శివాలయ దర్శనం కానీ శివాభిషేకం కూడా చేయాలి. వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం కానీ సహస్రనామాలు కానీ వినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహగతులు అనుకూలంగా లేనప్పటికీ కూడా కొంత మానసికంగా ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి. వీలైతే కనుక గురువారం రోజున ఏదైనా ఒక గురువు దర్శనం చేసుకోవే ప్రయత్నం చేయాలి. ఒక రాఘవేంద్ర స్వామి కానీ, ఒక దక్షిణామూర్తి కానీ, ఒక సాయిబాబా కానీ, మనకు ఆధ్యాత్మిక పరంపర ధార్మికంగా ఉన్న వాళ్ళని దర్శనం చేస్తే కనుక ఈ సంవత్సరము మీకు వృషభ రాశి వారికి చాలా యోగంగా ఉంటుంది. మీ అందరికీ మంచి జరగాలని, పేరు పేరున పరమాత్మ సదా రక్షించాలని, స్త్రీలకు కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అత్యధికంగా ఉంటుంది. ఒక్క విషయం గమనించుకోవాలండి, ప్రతి రాశి వారు కూడా ఇది మనకు నక్షత్రం బట్టి సంవత్సర ఫలితాలు ఉంటాయి. మనకు జన్మ కుండలి అని ఉంటుంది, దాన్ని బట్టి కూడా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఇవి జరగకపోయినప్పటికీ కూడా వాటి నుంచి వచ్చే ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనందరినీ కూడా కామాక్షి పరదేవత సదా రక్షించాలని వృషభ రాశి వారందరూ కూడా శనీశ్వర అనుగ్రహం చేత విశేషమైనటువంటి అఖండ విజయం కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.